ఆగు లక్ష్మి. ఏంటిదంతా? ఏంటిదంతా అంటే దేని గురించి? నువ్వు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నావో లేక ఒక నిజం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఈ ప్రశ్న మీరడిగితే ప్రపంచం నన్ను ఇంకెన్ని ప్రశ్నలు అడుగుతుందో ఆలోచించారా? ప్రపంచం గురించి నాకిప్పుడు అవసరం లేదు లక్ష్మి. నాకు నా గురించి కావాలి. నాకు నువ్వు చెప్పే సమాధానం గురించి కావాలి. ఎందుకు జరగని విషయాన్ని జరిగిందని చిత్రీకరిస్తున్నావు? నిజం చెప్పు లక్ష్మి. నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం అబద్ధం కదా? ఇంట్లో నుంచి వెళ్లకుండా ఉండడానికి ఇదో కొత్త నాటకం కదా? నీ నిశ్శబ్దం నా ప్రశ్నలకి సమాధానం కాదు లక్ష్మి. చెప్పు. మిత్ర, తనను చూస్తే అర్థం కావట్లేదా? తనను తాను కాపాడుకోవడానికి ప్రతిసారి ఏదో ఒక నాటకం ఆడుతూనే ఉంది. తను అనుకున్నది నెరవేర్చుకోవడం కోసం ఎంత స్థాయికైనా దిగజారుతూనే ఉంటుంది. ఇప్పుడు మరొకసారి దిగజారింది. మనీషా, తెలిస్తే మాట్లాడు, లేకపోతే తెలుసుకొని మాట్లాడు. అంతేకాని ఇలా తెలిసి తెలియని విషయాన్ని తిక్కగా మాట్లాడుకో. మనీషాని మందలిస్తున్నావేంటి లక్ష్మి? నీ గురించి మాకు తెలీదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని మారువేషాలు! మొదటి నుంచి ఇక్కడ నందన్ కుటుంబాన్ని ఏదో చెయ్యాలని ఏదో లక్ష్య పెట్టుకుని ఇక్కడికి వచ్చావు. ఈ కుటుంబంలో అందరినీ హింసించాలనే ధోరణితోనే నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు. ఇప్పుడు కూడా నువ్వు అదే చేస్తున్నావు. దేవయాని, ఇంక ఆపుతావా? ఏ ఆడదైనా తనకు తాను గర్భవతి కాకుండా గర్భవతి అని అబద్ధం చెప్తుందా? అలాంటి అవసరం ఏ ఆడదానికైనా వస్తుందా? ఇంకెవరైనా అయితే రాదు బావగారు. కానీ ఈ లక్ష్మి మాత్రం ఎలాంటి అబద్ధమైనా చెప్పగలదు, ఎంత మోసమైనా చేయగలదు. ఈ ఇంట్లో నుంచి మనం ఎంత త్వరగా పంపించాలని మనం చూస్తూ ఉంటే మన నిర్ణయాన్ని వెక్కిరించడం కోసం ఇలాంటి కొత్త అవతారం ఎత్తింది లక్ష్మి. చాలా సంతోషించిన అత్తయ్య గారు. ఆయన నన్ను మీరు అర్థం చేసుకున్నదెప్పుడు, అక్కున చేర్చుకున్నదెప్పుడు? అపార్థం చేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడూ అపనిందలు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అర్థం చేసుకుంటారని నేను కూడా అనుకోవడం లేదు. అందరి గురించి పక్కన పెట్టు లక్ష్మి. నేను అడుగుతున్నానుగా, సమాధానం చెప్పు. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే లేదు. మనిద్దరం మాత్రమే ఉన్నప్పుడు అడగాల్సిన ప్రశ్నని అందరి ముందు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్న అందరిది అయ్యింది. ఇప్పుడు సమాధానం కూడా అందరికీ చెప్పాలి. చెప్తాను, వినండి. నేను గర్భవతిని అవ్వడానికి కారణం మన టర్కీ ప్రయాణం.
హే లక్ష్మి, మళ్ళీ కట్టు కథ అల్లుతున్నావా? నువ్వు కాసేపు ఆగుతావా మనిషా? ఆ రోజు మీరు ఒళ్ళు తెలియనంతగా తాగారు. మీరేం చేస్తున్నారో మీకు కూడా తెలియడం లేదు. ఆ రోజు మనిషా నిద్రపోయాక మీ గదిలోంచి ఏవో శబ్దాలు వస్తూ ఉంటే చూడ్డానికి వచ్చాను. తాగిన మైకంలో మీరు మంచం మీద నుంచి కింద పడిపోయారు. మిమ్మల్ని మళ్ళీ మంచం మీద పడుకోబెట్టే ప్రయత్నం చేశాను. ఆ నిమిషం చాలా, అందరి ముందు ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. నాకేం గుర్తు రావట్లేదు లక్ష్మి. మీరున్న పరిస్థితి అలాంటిది, నేను అర్థం చేసుకోగలను. మిత్ర, లక్ష్మి చెప్తోంది అబద్ధం. అదే నిజమైతే ఇప్పటి వరకు ఎందుకు దాచింది? ఎందుకంటే అప్పుడు నన్ను అందరూ భాగ్యలక్ష్మి అనుకుంటున్నారు కాబట్టి. ఆ విషయం చెప్తే నేను లక్ష్మి అనే సంగతి బయటపడుతుంది కాబట్టి. అదంతా పక్కన పెడితే అది జరిగింది భార్యాభర్తల మధ్య. మిగిలిన ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. చాలా బాగా కవర్ చేశావు లక్ష్మి. చాలా బాగుందండి, చాలా గొప్పగా ఉంది. ఇంటి కోడలు ఇంటికి వారసుణ్ణి తీసుకొస్తుందంటే ఎంతో సంతోషపడతారు, ఎంతో సంబరాలు చేసుకుంటారు. కానీ మీరు అడుగడుగునా అనుమానిస్తున్నారు. ఆరా తీసి మరీ ఏం జరిగిందో కనుక్కుంటున్నారు. అసలు మీ తీరు చూసి ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. తను ఈ ఇంటి కోడలుగా ఉండాలని మేము కోరుకోవడం లేదు. అలాంటిది ఇప్పుడు ఆ కోడలికి కడుపు వస్తే మాకేంటి, ఆ కడుపున బిడ్డ పుడితే మాకేంటి? దేవయాని, మాటలు కొంచెం మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది. ఈ సందర్భంలో మాట్లాడాల్సిన మాటలు కావవి. మరి లేకపోతే ఏంటి బావగారు? నిన్న మొన్నటి వరకు లేని కడుపు ఇప్పుడు కోర్టుకు వెళ్ళగానే వచ్చిందా? కళ్ళు తిరగడాలు లేవు, కక్కుకోడాలు లేవు. కానీ కోర్టు గడప తొక్కగానే ఈవిడ గారికి కడుపు వచ్చేసింది. ఏమైనా నమ్మే విధంగా ఉందా? చూడు దేవయాని, నీ కళ్లకు నమ్మే విధంగా కనిపించకపోవచ్చు. కానీ ఒక ఆడది కడుపుతో ఉందని ఏ రోజు అబద్ధం చెప్పుకోదు. ఏంటక్క నువ్వే మాట్లాడవేంటి? ఏం మాట్లాడాలి దేవయాని? మిత్ర, లక్ష్మి క్షేమంగా ఉండాలని, నేను వాళ్ళిద్దరికీ విడాకులు త్వరగా అయిపోవాలని కోరుకున్నాను. కానీ ఇలాంటి సమయంలో ఈ విషయం బయటపడితే ఇప్పుడు నేనే నిర్ణయం తీసుకోవాలి? నాకేమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. నన్నేం మాట్లాడమంటావు? అయ్యో అక్క, తన కడుపు అబద్ధం, తను గర్భవతి అనేది మోసం. ఇంకా మీకెవరికి అర్థం కావట్లేదా? మామ్, నువ్వు మాట్లాడేది అసలు నీకైనా అర్థం అవుతుందా? వదిన ప్రెగ్నెంట్ అయితే నువ్వు సంతోషపడకపోయినా పర్వాలేదు, కానీ తనని అవమానించే విధంగా మాత్రం మాట్లాడుకో. సరే అయితే, అందరూ ఇన్ని సందేహాల్లో ఉండడం ఎందుకు? ఇన్ని అనుమానాలతో తలలు బద్దలు కొట్టుకోవడం ఎందుకు? ఇది నిజమో అబద్ధమో ఇప్పటికిప్పుడు తేలాల్సిందే.
ఏంటి అలా చూస్తున్నారు? లక్ష్మి చెప్పే మాటలు పట్టుకొని మనం నమ్మాల్సిన అవసరం లేదు కదా. అందుకే వెంటనే డాక్టర్ని పిలిపించండి. వాట్ ఈస్ దిస్ మామ్? వదిన ఆల్రెడీ చెప్పింది కదా, మళ్ళీ దీనికి డాక్టర్ సర్టిఫికేట్ కూడా కావాలా? కావాలి. డాక్టర్ సర్టిఫికేట్ కావాలి. లక్ష్మి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో మనకి తెలియాలి. ఏమంటావక్క? నేను ఎవరిని తప్పు పట్టదలుచుకోలేదు. అలా అని ఎవరి అనుమానాలకి ఊపిరి పోయదలుచుకోను లేదు. నిజంగా అందరికీ అన్ని అనుమానాలుంటే డాక్టర్ని పిలిపించడమే మంచిది. పిలిపిద్దాం. వివేక్, మన ఫ్యామిలీ డాక్టర్ సత్యవేణికి కాల్ చేయి. సరే పెద్దమ్మ. రండి డాక్టర్. ఏమైంది? అర్జెంట్గా రమ్మని ఫోన్ చేశారు. లక్ష్మికి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయాలి. ఒకసారి చూడండి. లక్ష్మి రామ్మా. ఇప్పుడు నిజమేదో అబద్ధమేదో అంతా తేలిపోతుంది. ఎవరు నిజాయితీగా ఉన్నారో, ఎవరు నాటకాలు ఆడుతున్నారో మొత్తం తెలిసిపోతుంది. మన దగ్గరే ఆ లక్ష్మి ఇన్ని డ్రామాలేస్తుందా? మనల్ని ఇంత బ్రూడీ కొట్టిస్తుందా? చెప్తా. మామ్, డాక్టర్ వచ్చారు కదా, టెస్టులు చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? డాక్టర్ వచ్చి చెప్పేంత వరకు కాస్త సైలెంట్గా ఉండు. డాక్టర్, లక్ష్మికి కడుపు కాదు కదా, తన అబద్ధం చెప్తుంది కదా, ప్రెగ్నెన్సీ అని చెప్పి అందరినీ మోసం చేస్తుంది కదా. ఎవరినైనా మోసం చేయొచ్చేమో కానీ డాక్టర్ని మోసం చేయడం కుదరదు కదా. అంటే గర్భవతి కాదని తేలిపోయిందా? షీఈస్ ప్రెగ్నెంట్. ప్రస్తుతానికి హెల్దీగానే ఉంది. కొన్ని మందులు రూమ్లో పెట్టాను, అవి వాడండి. టేక్ కేర్ లక్ష్మి. నేను వెళ్ళొస్తానండి. దేవయాని, డాక్టర్ డాక్టర్ అన్నావు, ఇప్పుడు డాక్టరే చెప్పిందిగా లక్ష్మి ప్రెగ్నెంట్ అని. ఇప్పటికైనా నమ్మకం కుదిరిందా? ఇకనైనా ఈ రాద్ధాంతం ఆపుతావా? మిత్ర, ఏంటిదంతా? చెప్పు మిత్ర, ఏంటిదంతా? నిన్నే ప్రేమించి నువ్వే లోకం అనుకొని నీకోసం ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నా నాకు ఇంత ద్రోహం చేస్తావా?
నిన్నే నమ్ముకున్న నన్ను ఇంత మోసం చేస్తావా? మనీషా, అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకా అర్థం కాకపోవడానికి ఏముంది మిత్ర? ఏం జరిగిందో ఎలా జరిగిందో లక్ష్మి చెప్పింది కదా. దాని ప్రతిఫలంగా ఏమైందో వచ్చిన డాక్టర్ కూడా చెప్పింది కదా. ఇంకా నువ్వు చెప్పడానికి ఏముంది? చూడు మనీషా, లక్ష్మి చెప్పేది నిజమైతే అసలు ఆ టైంలో ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితిలో ఉండుంటాను. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం చేసుకుంటున్నాను మిత్ర. ఇప్పుడు నేను బాగా అర్థం చేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు నువ్వే ప్రాణంగా మెలిగి నేను ఎంత తప్పు చేశానో నేను అర్థం చేసుకుంటున్నాను. నీకోసం ఏ ఆడది చేయని త్యాగం చేసి ఎంత నేరం చేశానో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాను మిత్ర. మిత్ర, మనిద్దరి ప్రేమకి అర్థం లేదా? నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్విచ్చిన మాటకి విలువ లేదా? ఇన్ని రోజులు నీకోసమే చూస్తున్నా నా ఎదురు చూపులకి ఫలితం లేదా? అది కాదు మనీషా, నేను చెప్పేది విను. నేను ఎంత అమాయకురాలంటే నీ ప్రమాదాలు తప్పించడానికి ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే అయ్యో పాపం అని నమ్మేశాను. ఆ అమ్మాయితో నువ్వు ఒకే గదిలో పడుకుంటే సర్లేని సర్దుకుపోయాను. ఆ వచ్చిన అమ్మాయితో నువ్వు క్లోజ్గా మాట్లాడుతూ ఉంటే మెచ్యూర్డ్గా ఉండాలని నాకు నేను సమాధానపరుచుకున్నాను. కానీ ఈరోజు తనని నువ్వు తల్లిని చేస్తున్నావు. తన కడుపున పుట్టబోయే బిడ్డకు నువ్వు తండ్రివి కాబోతున్నావు. ఇది మాత్రం నేను సహించలేకపోతున్నాను మిత్ర. ఎందుకు నన్ను ఇంత మోసం చేశావు? చెప్పు మిత్ర, ఎందుకు ఇంత మోసం చేశావు? చెప్పు. మనీషా, అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో నేనుంటే నీ ప్రశ్నలకి సమాధానం నేను ఎలా చెప్పగలను? చెప్పాలి మిత్ర. తనకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పిన్ని, నువ్వు కూడా ఏంటి? దయచేసి మీ ప్రశ్నలతో నన్ను చంపకండి. మీరు వేలెత్తి చూపిస్తూ నాలో నేనే సిగ్గుపడేలా చేయకండి. చూసారా అరవింద్ ఆంటీ, చూసారా? ఇప్పటికీ వేలెత్తి చూపించొద్దు అని నన్ను తప్పుపడుతున్నాడే కానీ తను తప్పు చేశాడు అని ఒప్పుకోవడం లేదు. మనీషా, స్టాప్ ఇట్. మనీషా, నీకు ద్రోహం చేసి నిన్ను వదిలేయాలని కానీ లక్ష్మితో కలిసి పిల్లల్ని కనాలని కానీ నాకు ఎలాంటి ఆలోచనలు లేవు. ఇప్పుడు నాలోనే నాకు 100 ప్రశ్నలు ఉన్నాయి, కానీ ఒక్కదానికి సమాధానం కూడా లేదు. ప్రస్తుతం నన్ను ప్రశాంతంగా వదిలేయండి. మనీషా, చూసారా ఆంటీ, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు అంటే తను నన్ను మోసం చేసినట్లే కదా. మనీషా, కూల్ డౌన్. ఏం జరిగిందో అసలు మిత్ర కూడా తెలియదు అంటున్నాడు కదా. తను ఆలోచించడానికి కాస్త మనము టైం ఇవ్వాలి. కమ్, పద.
అమ్మా లక్ష్మి, ఈ సమయంలో నువ్వు ఎటువంటి మెంటల్ టెన్షన్స్ పెట్టుకోకూడదు. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. జాను, తీసుకువెళ్ళి మీ అక్కని.